భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా విశేషమైందే. ఏ రోజుకు ఆ రోజు ఎన్నో రకాల ఫలితాలు మనకు పురాణాల ద్వారా తెలియచేశారు ప్రముఖులు. అయితే వాటన్నిటినీ కూడా తెలుసుకుంటూ దానికి తగ్గట్టుగా మనం కార్యాచరణ చేస్తే మన కార్యాలలో మనకు సత్ఫలితం లభిస్తుంది అనటంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. అయితే ఈరోజు కార్తీక పురాణంలో విషయం ఏంటంటే పురంజేయుడు దురాచారుడు అవుట. అసలు ఎంతకీ ఈ పురంజేయుడు ఎవరు, ఎందుకు దురాచారుడుగా మారాడు, ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఏంటంటే వశిష్ఠ మహాముని జనక మహారాజుకు తెలియజేశాడు కార్తీక పురాణాన్ని అంతా కూడా. అయితే జనక మహారాజు అంటాడు, స్వామి మీరు చెప్తూ ఉంటే విన్న కొద్ది ఇంకా వినాలనిపిస్తూ ఉంది. అసలు మీరు ఎంత చెప్పినా కూడా నాకు తనివి తీరటం లేదు. ఇంకా కార్తీక మాస మహత్యం గురించి ఇంకొన్ని విషయాలను తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. దయచేసి మా కోసం వివరించండి అని అంటారు. పూర్వము అగస్త్య మహామునికి అత్రి మహామునికి జరిగిన ఒక సంవాదం నీకు తెలియజేస్తాను అని అంటాడు వశిష్ఠుడు అనమాట. అసలు ఇంతకీ వీళ్ళిద్దరి మధ్యన ఏం సంభాషణ జరిగింది అని అంటే, ఒకసారి అగస్త్య మహాముని అత్రి మహామునిని సమీపించి, స్వామి నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంతో జన్మించావు, కార్తీక మాస మహత్యం గురించి నీకు బాగా తెలిసే ఉంటుంది, మాకు కొంచెం సవివరంగా కాస్త కొన్ని విషయాలు తెలియచేస్తారా అని అంటాడనమాట. ఓ దానికే ఉంది, కార్తీక మాసము అని అంటే శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైన మాసం. శివకేశవులకు అభేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించదగిన వ్రతం ఈ కార్తీక మాస వ్రత మహత్యం. అయితే ఏం చేయాలి నెల రోజులు అని అంటే, సూర్యోదయాత్ పూర్వమే చక్కగా నదీ స్నానం చేసుకోవాలి. నది లేకపోతే బావి, తటాకము, లేకపోతే మన ఇంట్లో లభ్యమయ్యే నీళ్ళలోనే మనం సకల నదుల పేర్లను తలుచుకొని ఆ రకంగా స్నానాధికాలు పూర్తి చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత దీపాన్ని ఆరాధన చేయాలి, దీప దర్శనం చేసుకోవాలి, దేవాలయ సందర్శనం చేసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే కార్తీక పురాణం రోజుకు ఒక్క అధ్యాయమైనా కూడా శ్రవణం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. అయితే పూర్వము ఒకానొక సందర్భంలో త్రేతాయుగంలో పురంజేయుడు అనే ఒక రాజు ఉండేవాడు. అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని రాజ్య పరిపాలన సుభిక్షంగా చేస్తుండేవాడు. ప్రజలను కన్న బిడ్డల కంటే మిన్నగా చూసేవాడు. అసలు ఎవరికి ఏ కష్టం రాకుండా ఎంతో బాగా చూసుకునేవాడు. అసలు సకల శాస్త్ర కోవిదుడు, అసలు ధర్మనిష్ఠుడు ఇలా ఉండేవాడు. కొంతకాలానికి ఏమైంది, దుష్టుల సహవాసం చేత మొత్తం చిన్న అభిన్నం అయిపోయింది. పెడదారి పట్టాడు. అసలు జాతి కుల విచక్షణ లేకుండా, గో బ్రాహ్మణులు అన్న సాదర భావం లేకుండా అందరినీ కూడా తులనాడటం, అగౌరవపరచటం, అలాగే దొంగల చేత దోపిడీలు చేయించటం, దోచుకొచ్చిన సొమ్ములో వాటా తీసుకోవటం, అలాగే ఇలా నానా రకాలుగా చెయ్యకూడని పనులన్నీ కూడా చేశాడు. ఇది మెల్లగా ఏమైంది అని అంటే పక్క రాజ్యాల వాళ్ళనమాట, కళింగ, కాంబోజా, టెంకలి, ఇలా రకరకాల చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఇంకేముంది, ఈ రాజ్యాన్ని ముట్టడించడానికి వాళ్ళు అయోధ్య నగరం 4 వైపులా 4 కుటీరాలు వేసుకొని ఈ కాంబోజ రాజుని వాళ్ళు ప్రధానిగా చేసుకొని మిగిలిన రాజ్యాల వాళ్ళందరూ వచ్చేసి అయోధ్య నగరాన్ని చుట్టుముట్టేశారు. తరువాత వారు యుద్ధం ప్రకటించారు. చూస్తే వాళ్ళు చాలా అతి బల సంపన్నులుగా ఉన్నారు. ఇటు మన పురంజేయుడు చూస్తే చాలా తక్కువ సైన్యం ఉంది, అయినా కూడా తను ఏం భయపడలేదు. శత్రు సైన్యాన్ని ఢీ కొట్టడానికి తనకున్న సైన్యాన్ని కూడా చక్కగా బలోపేతం చేసుకొని శంఖారావాన్ని పూరించి యుద్ధ సన్నద్ధుడయ్యాడు. ఇది ఇక్కడ వరకు ఉన్నది. ఆ తర్వాత ఏం జరిగిందో మరో అధ్యాయంలో తెలుసుకుందాం. ఈరోజు ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసము 20వ రోజు. నిషిద్ధములు పాలు తప్ప తక్కినవి, దానములు గో భూ సువర్ణ దానములు, పూజించాల్సిన దైవం నాగేంద్రుడు, జపించాల్సిన మంత్రం ఓం సర్వాయ మహా సర్వాయ దివ్య సర్వాయ పాతుమాం. ఫలితం గర్భదోష పరిహరణం, సంతాన సిద్ధి. ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.